ఆ వ్యాన్ ఫాలో చేయి. కమ్ ఆన్ క్విక్. అలాగే పుణ్యభూమి నాదేశం నమో నమామి అన్యభూమి నాదేశం సదా స్మరామి పుణ్యభూమి నాదేశం నమో నమామి అన్యభూమి నాదేశం సదా స్మరామి నన్ను అన్న ఆదేశం జడ్జి గారు ఇక్కడ ప్రభు ప్రభు ఏం జరిగింది? ఈ రక్తం ఏమిటి? అయ్యో హాస్పిటల్కి వెళ్దాం పద. ఏం అక్కర్లేదు, ముందు నేను చెప్పేది వినండి. మన థియేటర్లో టెర్రరిస్టులు బాంబు పెట్టారు. మన థియేటర్ లో బాంబు పెట్టడం ఏమిటి? అవన్నీ ఆలోచించే టైం లేదు. సరిగ్గా 1:15 బాంబు వెళ్తుంది. అంటే ఇంక పావు గంట టైం ఉంది. ముందు లోపల ఉన్న జనాన్ని బయటికి పంపించండి. వెళ్ళండి. మీరు బాంబు పెట్టడం వెతకండి. వెళ్ళండి. పాపరా పాపరా థియేటర్ లో బాంబు పెట్టారట చూడు. బాంబా? అందరూ బయటికి వెళ్ళిపోండి. టెర్రరిస్టులు మన థియేటర్ లో బాంబు పెట్టారు. వెళ్ళిపోండి. 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 వాళ్ళు వెళ్ళండి.
ప్రభు థియేటర్ అంతా ఎతికాం, బాంబు ఎక్కడ కనపడలేదు. ప్రభు 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 ఆఫీస్ రూమ్ లో క్యాంటీన్ లో ఎక్కడా కనిపించలేదురా? ప్రభు జనరేటర్ రూమ్ కూడా ఎత్తుకాం, అక్కడా లేదు. టైం అయిపోతుందిరా, మనకు నీడొచ్చిన ఈ నిలాపహలు బద్దలైపోవడానికి వీల్లేదురా. ఏదో ఒకటి చేయరా, ఆలోచించే టైం లేదు, ఆలోచించే టైం లేదు. ఆలోచించే టైం లేదు ప్రభు. సరిగ్గా 1:15కు పేలేలా బాంబు సెట్ చేశాం. పాపం అక్కడ అమాయకులైన ప్రజలు థియేటర్ లో కూర్చొని సినిమా ఆనందంగా చూస్తున్నారు. సినిమా చూపించేదే చావును కూడా రుచి చూపిస్తుందని వాళ్ళకి తెలియదు. సినిమా చూపించేదే చావును కూడా రుచి చూపిస్తుందని వాళ్ళకి తెలియదు. సినిమా చూపించేదే చావును కూడా రుచి చూపిస్తుందని వాళ్ళకి తెలియదు. సినిమా చూపించేదంటే సినిమా చూపించేది. ప్రభు ఎక్కడ ప్రభు? ప్రభు మీరంతా కిందికి వెళ్ళిపోండి. అంజలి నో డాడీ, డాడీ ప్లీజ్ డాడీ, వద్దు డాడీ. తప్పుకో సుధీర్. నో కమిషనర్, స్టాప్ ఇట్. ఒకప్పుడు రౌడీ షీటర్ అనే యువకుడు నేడు తన ప్రాణాలకు తెగించి కొన్ని వందల ప్రాణాలను కాపాడి యువతకు మార్గదర్శకుడయ్యాడు. దేశరక్షణ బాధ్యత సరిహద్దులో ఉన్న సైనికుడిదే కాదు, ప్రతి పౌరుడిదే అని చాటి చెప్పిన లీలామహల్ సెంటర్ ప్రభును ప్రజలే కాదు, న్యాయస్థానం కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తుంది. ప్రభు నువ్వే గెలిచావు. వెల్డా. చెడు ఎప్పుడు చెడుగానే ఉండిపోదు, మనసు పెడితే మంచిగా మారడం సాధ్యమని నిరూపించావు. కీప్ ఇట్ అప్. ఒకప్పుడు నా ముందు తలదించుకునే నువ్వు ఇప్పుడు నేనే తలెత్తి చూసేంత ఎదిగిపోయావు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. నా కూతుర్ని నీ చేతుల్లో పెడుతున్నందుకు ఒక తండ్రిగా చాలా గర్వపడుతుంది. వెల్ సెడ్, వెల్ సెడ్ సుధీర్, వెల్ సెడ్. అంజలి, ఈయన నేను మీ నాన్న చిన్నప్పుడు స్నేహితుడిని, నీకు చెప్పాను కదమ్మా. అయితే మీరు నాకు నాన్న లాంటి వారే. అంజలి అది కాదమ్మా. ప్రభు ప్రభు ఏంట్రా? మేనేజర్ ఏమైనా ఇటు వచ్చాడా? లేదే. ఇంతవరకు రేపేం సినిమా వేయాలో చెప్పలేదు. ఏంటి? కంగారు పడమాకండి, ఈ రోజు మా థియేటర్ లో మెగాస్టార్ అడవి దొంగ సినిమా గెటప్. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఏ గ్రేట్ఫుల్ బ్యూటిఫుల్ గ్రేస్ఫుల్ పర్సనాలిటీ, వాట్ ఏ వండర్ఫుల్ గెటప్. ఈ అడవి దొంగ గెటప్ మెగాస్టార్ కంటే మీకే బాగా సూట్ అయిందని నా అభిప్రాయం. మెగాస్టార్ కొంచెం కండలు ఎక్కువయ్యాయని నా ఫీలింగ్. ఎన్నరగా నాది అదే ఫీలింగ్, కాకపోతే మీరు బయటపడ్డారు, నేను పడలేకపోయాను. వామ్మో, నువ్వు మళ్ళొచ్చా? ఈ అడవి దొంగతో కలిసి
ఆ అడవి దొంగ చూడాలని నా కోరిక. ఏనాయనా ఈ కాస్త కూడా లేకుండా చేద్దామనా? అడవి దొంగ